జయ గురుదత్త, శ్రీ గురుదత్త అండి అందరికీ. ఈరోజు మనం చేసే వీడియో బాబోయ్ మీతో చెప్పాలంటే నాకు భలే ఆనందం వేసిపోతుందండి. తొందరతో ఎప్పుడెప్పుడు చెప్పేయాలా, మరి ఎప్పుడెప్పుడు మంచి కామెంట్స్ పెట్టేయాలా అని ఈరోజు అప్పటికప్పుడు అనుకొని వీడియో చేయాలి. నా ఉద్దేశమే లేదు, స్వామి సంకల్పంతో మా కోడలు ఇప్పుడే వచ్చి, అమ్మ ఈరోజు వీడియో చేయలేదు, అది లేదు మా అంటే లేదు, అర్జెంటుగా వీడియో చేయాలి, నువ్వు రెడీ అవ్వు అంది. సరే, నిన్నటి నుంచి అనుకుంటున్నాను అది చెప్పాలని. సర్లే కానీ పాపం తన వాళ్ళకు జాబ్స్ కదా కుదరలే అని అనుకున్నా. స్వామి తన నోటితో పలికించినట్లుగా వెంటనే గబగబా రెడీ అయిపోయాను. అందుకే నేను ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం చూసుకోవట్లేదు, దాని గురించి మీరు పట్టించుకోమాకండి, ఓకేనా? సరే, మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి. ఖచ్చితంగా షేర్ అయితే చేయండి, ఓకేమ్మా? సిద్ధమంగళ స్తోత్రం తెరిపి లేకుండా 4 సంవత్సరాల నుంచి 10 కోట్ల సిద్ధమంగళ స్తోత్రాన్ని చేయించారు ఈ నిర్మలాదేవి అనే శరీరంతో స్వామి. ఇది ఎలా చేయించానో ఒకసారి మీతో పంచుకుంటాను. ఫస్ట్ కరోనా రాక మునుపు నాకు అనిపించింది 1,00,000 సిద్ధమంగళ స్తోత్రం చేయించాలి అని మనసుకు అనిపించింది. అంటే 1,00,000 చేయిద్దాము అనుకున్నాను అనేసి అనుకున్నాను. సరే, ఏమో ఎట్లా అందరూ చదువుతారు చదవరు, అందరూ ఇళ్ళకి వెళ్తున్నాను, ఏ గుళ్ళల్లో వెళ్తున్నాను, అంతకన్నా ఎక్కువ చేయిస్తున్నాను కదా, మళ్ళీ ఈ గ్రూప్లో ఏంట్లే అనుకున్నాను. అనుకున్నాక పొద్దున లేచిన తర్వాత ఒక ఆయన గుడ్లవల్ల నుంచి మన ఇంటికి వచ్చి కూర్చొని నేను ఏదైతే అనుకున్నానో ఆయన వచ్చి, అమ్మ నిర్మలమ్మ సిద్ధమంగళ స్తోత్రాన్ని 1,00,000 సార్లు ఎందుకు చేయించకూడదు అని అడిగారు. అసలు షాక్, ఇదేంటి నేను అనుకున్న మాట ఆయనకి ఎలా తెలిసింది అనుకున్నాను. అనుకున్న తర్వాత అయిపోయింది. ఇంకొక ఆయన హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి, సాయిమూర్తి గారిని, ఆయన ఫోన్ చేసి, అమ్మ నిర్మలమ్మ ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని చేయించండి అమ్మా, నేను దాన్ని అంతా కౌంట్ చేస్తాను, మీరు పెట్టండి అమ్మా అని నన్ను వీళ్ళు ఎంకరేజ్ చేశారు. అప్పుడు సిద్ధమంగళ స్తోత్రం 1,00,000 సార్లు అందరితో చేయించాలి అని నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉంటే వాళ్ళందరితో రోజు 11 సార్లు, మీ ఇష్టం అమ్మ ఎన్నిసార్లు చదివితే, టుడే సిద్ధమంగళ స్తోత్రం 11 టైమ్స్, ఇట్లా మీరు ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు చదివామని మీరు పెట్టండి, 1,00,000 సార్లు చేద్దాము అని అన్నాను. ఇప్పుడు కరోనా రాక మునుపు సంగతి ఇది. సరే, అయిపోయింది. అయిన తర్వాత వాళ్ళు గబగబగబా అందరూ రోజు ఎక్కువ చదివేస్తున్నారు. ఇంకా 1,00,000 అయినాక ఒక ఫంక్షన్ లాగా చేయాలి అనిపించి కోరికతో చేశారనమాట. ఇంకా కరోనా వచ్చేసింది, ఎక్కడ వాళ్ళు అక్కడే గప్చిప్ అయిపోయాం కదా ఫస్ట్ కరోనా నుంచి. దాని నుంచి అందరూ అప్పటి నుంచి ఆగకుండా అలా చేస్తూనే ఉన్నారు. ఒక 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇలా అవుతూనే ఉంది. దీన్ని ఆపి ఒక కార్యక్రమం చేయాలి, పెద్ద కార్యక్రమం, ఎవరెవరైతే చదివారో అందరినీ పిలిచి ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేయాలి అని నా కోరిక. కానీ ఎక్కడ వెళ్తాం? ఫస్ట్ కరోనా అప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పని లేదు. ఇంకా అది అయింది, కొంచెం తగ్గిందిలే. తర్వాత నా చేద్దామంటే ఎవరు వచ్చేవాళ్ళే లేరు. ఎందుకంటే మళ్ళీ అంతలోపల సెకండ్ కరోనా వచ్చింది. మళ్ళీ అంతలోపల మా ఇంట్లో తీరని సంఘటన జరిగింది. ఇంకా దాంతో అది అలా అలా పోస్ట్ పోన్ అయింది. కానీ గ్రూప్లో మాత్రం అందరూ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఆపకుండా ఒక్కొక్కరు 400 సార్లు, 200 సార్లు, 100 సార్లు, 11 సార్లు, 3 సార్లు అలా ఎవరు వాళ్ళు అంటే ఎవరికి అనుగ్రహం ఉండేది మొత్తం అందరూ వాళ్ళు గ్రూప్లో చదువుతూనే ఉండరు. గ్రూప్ పేరు వచ్చి సిద్ధమంగళ స్తోత్రం గ్రూప్ అని పెట్టాను. అంటే 1,00,000 చేయించాలనుకునే దాన్ని అసలు ఇది ఎట్లా సాధ్యమైంది అని చెప్పేసి నాకు చాలా సంతోషం వేసింది. స్వామి ఇది మిరాకిల్ కదా అని చెప్పేసి అనిపించింది. ఇది స్వామి ఆపనివ్వట్లేదు, ఇప్పటికి కూడా ఆపనివ్వట్లేదు. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు ఫోన్కి వీడియో తీసి ఫోన్లో ఉంటుంది అన్నమాట, మీకు చూపిద్దామంటే. ఇప్పటికి కూడా చాలామంది ఒక 200 మంది దాకా రోజు 400 సార్లు జగ్గంపేట నూకరాజు గారు వాళ్ళు రోజు వాళ్ళ ఇంటి నుంచే ఇంచుమించు ఒక 500-600 వస్తాయి. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో అందరూ చదివిన వాళ్ళు అలా పెడుతూనే ఉంటారు. రోజుకి ఇంచుమించు ఒక 10,000 పైనే, కానీ తక్కువ అయితే మాత్రం లేవండి. అలాంటిది నిజంగా 10 కోట్ల సిద్ధమంగళ స్తోత్రాలు అంటే మామూలు మాటలు కాదు కదండి. అన్నీ
ఎంత కష్టం కదా అనుకున్నాను. అంతే రాని వాళ్ళు మమ్మ చేర్చుకోండి అమ్మ అన్న వాళ్ళు ఇలా ఎంతో అద్భుతంగా చదువుతున్నారండి. నాకు అప్పుడు అనిపించింది ఇది నా సంకల్పం, జస్ట్ ఊరికే థాట్ అనిపించింది. అది వెంటనే దాన్ని పొద్దునకి రాత్రి అనుకున్నాను, పొద్దునకి మళ్ళీ మర్చిపోయాను. సరేలే గ్రూపులు చాలా ఉన్నాయి, అప్పటికే గురి చరిత్ర ఉంది, ఇవన్నీ ఉన్నాయి, మళ్ళీ ఇంకా ఇది ఏం చదువుతాంలే, ఇదేం చదివిద్దాంలే అనుకున్నాను. అయినా నువ్వు ఆ బద్ధకం పని చేస్తావా? నేను రాత్రి నీ సంకల్పం ఇచ్చాను కదా, నువ్వు ఎందుకు మర్చిపోయావని శ్రీపాద స్వామి ఆ ఊరి నుంచి ఒక ఆయన ఇంటికి పంపించి ఆయన నోటితో అడిగిచ్చి మళ్ళీ 1,00,000 కదా ఈజీగానే అయిపోతుందిలే అనుకున్న దాన్ని ఇంత నామాన్ని, సిద్ధమంగళ స్తోత్రాన్ని ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఈ రోజుటి కూడా చదివిస్తూనే ఉన్నారు. ఇంకా ఇది ఎప్పుడు దాకా ఆగుతుందో కూడా నాకు తెలియదు అన్నమాట. ఇది దేనికంటే స్వామి ఆపు అంటేనే కదా ఒక ఫంక్షన్ లాగా చెయ్యాలి అనుకున్నా. సరే నూకరాజు గారు అన్నారు, ఏమండి ఇది ఇన్ని కోట్లు చేపిస్తున్నాం కదా, దీనికి ఒక గుడివాళ్ళు ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేయాలి, దీనికి కొంచెం అంతా డబ్బులు ఖర్చు అవుతుంది, అలా అనుకుంటున్నాను, చేద్దామని నేను అనుకుంటున్నాను, మీరంతా కూడా రండి చదివిన వాళ్ళు అంటే. ఆయన అన్నారు, ఎందుకమ్మా నీకు ఆ ఖర్చు, నువ్వు జగ్గంపేటలోని చెయ్యి, మేమే నీకు చక్కగా కళ్యాణ మండపం ఇస్తాము, ఎవరెవరు మీ వాళ్ళు చదివారు అందరినీ మొత్తాన్ని ఇక్కడికి రమ్మను, ఒక గెట్ టుగెదర్ లాగా కలుసుకుందాం, చక్కగా అందరూ చాలా బాగుంటుంది అనుకున్నాం. అయితే ఆయనకి జూన్ 1 జూలై 1 వెడ్డింగ్ డే ఉంది. ఆ రోజు ఇలా అన్నీ కలిపి వస్తాయమ్మా, ఈరోజు అలా పెట్టుకుందామా అనుకుంటే అలాగేనండి అన్నాను. నేను యాక్చువల్గా జనవరిలో వచ్చి నేను మళ్ళీ ఆ ప్రోగ్రామ్ కింద వెళ్ళిపోయి ఉండవలసిన ప్రోగ్రామ్ నాది, యూకే ప్రోగ్రామ్. కానీ నాకు అప్పుడు బాబు కొంచెం వీసాకి అది లేట్ చేయబట్టి తర్వాత మళ్ళీ నేను మార్చిలో రావాల్సి వచ్చింది, జూన్లో ఇక్కడ ఇరుక్కుపోవాల్సి వచ్చింది. అప్పుడు నేను ఆయన చెప్పాను, ఏమండి ఇలా రాలేకపోతున్నాను, ఇంకొకసారి మళ్ళీ పెట్టుకుందామండి ఈ ప్రోగ్రామ్ ఒక ఫంక్షన్ అని చెప్తే అయ్యో అని చాలా ఫీల్ అయినారు. సరే ఇంకొకసారి తప్పదండి, మళ్ళీ పెట్టుకుందాము, ఎక్కడైనా కానీ గుడివాడ అయితే ఏముంది, జగ్గంపేట అయితే ఉంది, ఏ ఊరైనా పర్వాలేదండి అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు మహాభక్తులు, శ్రీపాదస్వామికి చాలా అంకిత భక్తులు. పిఠాపురంలో కూడా వాళ్ళ డోనర్స్ చాలా, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమంది స్వామి భక్తులు. వాళ్ళ మనవాళ్ళ పేరు కూడా శ్రీపాద ఒకరి పేరు, దత్త ఒకరి పేరు, ఇలా అద్భుతమైన ఫ్యామిలీ వాళ్ళు కూడా. ఇలా ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో ఈరోజు వాళ్ళందరూ కూడా మీరు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళందరూ కూడా చదివేసి ఈరోజు మేము పెట్టినాము అని చెప్పేసి అని, మేము చదివామమ్మా అని చెప్పేసి వాళ్ళు ప్రతిరోజు మెసేజ్లు పెట్టడం జరుగుతుందండి. ఇది సామాన్యమా? 10 కోట్ల నామం అంటే స్వామి ఎంత అనుగ్రహం ఇచ్చారు అని నాకు చాలా సంతోషం. అందుకే దీన్ని ఆపేస్తే మళ్ళీ మొదలు పెట్టనేమో, గ్రూప్ క్లోజ్ చేస్తానేమో అని ఒక చిన్న స్వార్థం కూడా ఉందేమో నాకు తెలీదు. ఎందుకంటే ఇది ఆపేస్తాను అనుకో, గ్రూప్ తీసేస్తాను అంటే అంతే కదా, ఫంక్షన్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అనిపిస్తుందేమో ఒక్కోసారి అనుకుంటాను. అందుకేనేమో స్వామి లేట్ చేస్తూ ఉంటారు అనుకుంటాను. నిజంగా వాళ్ళందరూ అత్యంత అద్భుతంగా చదువుతుంటే ఇది కనీసం ఒక 100 కోట్లలోకి వెళ్ళిపోతుందేమో ఈ నామం అని ఒక్కొక్కసారి నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఇదంతా నా మహత్యం ఏమి కాదండి, స్వామి ఇచ్చిన సంకల్పం, స్వామి ఇచ్చిన అనుగ్రహంతో ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఇంకా అలాగే దత్తబిడ్డలు అనే ఒక గ్రూప్ పెడితే దాంట్లో అత్యంత అద్భుతంగా గురు చరిత్ర అయిపోయింది, మహాత్మ చరిత్ర అంతా తాజుద్దీన్ బాబా చరిత్ర అయిపోయింది, అలాగే అక్కలగూడ మహారాజ్ చరిత్ర అయిపోయింది, ఇంకా జ్ఞానేశ్వర మహారాజు, ఇలా వాసుదేవ సరస్వతి, ఇలా మొత్తం అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను గత 4 సంవత్సరాలుగా. అంటే కరోనా అప్పటి నుంచి ఇంచుమించు ఆల్మోస్ట్, అంటే ఇట్లా ఆన్లైన్ క్లాస్ కాకుండా ఇలా జూమ్ మీటింగ్ ఇవంతా కూడా నాకు తెలియదు. యాక్చువల్గా కాన్ఫరెన్స్ కాల్ లాగా పెట్టి ఒక 20 మందికి అలాగే మేము చెప్పుకుంటూ ఉండేదాన్ని. తర్వాత అనుకోకుండా అప్రయత్నంగా ఈ జూమ్ మీటింగ్ మన దగ్గరికి ఆ లింక్ రావడం, ఇది స్వామి ఇచ్చిన మెరాకిల్తో ఒక 20 మందికో అలా చెప్పుకుంటూ ఉన్నాను ప్రతిరోజు. ఇది ఇంచుమించు ఒక 3 సంవత్సరాల పైనే దాటింది. యాక్చువల్గా నేను సిడీకి వెళ్ళాను, అప్పుడు నాకు సత్సంగాలు లేవు, ఎలాగా అనుకుంటూ ఉంటే స్వామి నాకు ఇంతటి అనుగ్రహాన్ని అయితే ఇచ్చారు. ఇంకా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు స్వామి ఇది గ్రూప్లో 100 మంది అయితే ఎంత బాగుంటుంది, నిజంగా ఎంతో చోట్ల కష్టపడి నేను సత్సంగాలకి వెళ్తాను, ఎంత కష్టపడి వెళ్ళినా ఒక 50 మంది గ్యాదర్ ఎవరు, అంత పెద్ద పెద్ద వాళ్ళంతా సత్సంగం చెప్పే సభ్యులు వస్తారు. అక్కడ మా అందరికీ 30 నిమిషాలు 40 నిమిషాలు ఒక్కొక్కరికి ఒక 5-6 మంది చెప్తాం కదా రోజుకి. అందుకని మాకు అందరికీ టైం 40 మినిట్స్ అలా 50 మినిట్స్ మహా అంటే, మళ్ళీ దానికి 2 రోజులు ఇద్దరు మేలుకొని కష్టపడి వెళ్తూ ఉంటాము. అంత ఇష్టం కదా. మరి తర్వాత ఇప్పుడు నేను షెడ్యూల్ వచ్చి కూర్చున్నాను,
నాకు బాబా ఇవన్నీ సత్సంగాలు లేకుంటే ఎట్లా స్వామి అని అడిగితే దానికి కూడా స్వామి ఇచ్చిన జవాబే ఈ యొక్క దత్తబిడ్డలు ఆన్లైన్ సత్సంగాలు. అనుకోకుండా దత్తబిడ్డలు ఎలా పెట్టానో ఆ పేరు తెలీదు. ఆ పేరు నచ్చి కొంతమంది చేరారు, మన సత్సంగం నచ్చి కొంతమంది వింటున్నారు. అందరూ బాధలతోనే వస్తారు, అందరూ ఈరోజు హాయిగా వింటున్నారు. అందరూ చాలా అత్యంత అద్భుతంగా వాళ్ళు నిజంగా మనకి ఎంత సపోర్ట్గా ప్రతిరోజు పొద్దున స్టార్ట్ అయిన గ్రూపు రాత్రి 9ంటికి కూడా అమ్మ ఇంకా చెప్పండి ఇంకా మాకు అని చెప్పి దత్తస్తవము 1,00,000 సార్లు చెప్పిస్తున్నాను. అది కూడా మొన్న ఈ మధ్యలో రీసెంట్గా గ్రూప్ పెట్టి దత్తస్తవం 1,00,000 సార్లు చేయించాలనుకున్నాను. అది చేయిస్తున్నాం. తర్వాత ఇంక సిద్ధమంగళ తర్వాత ఇంకా కోట్లే మీకు చెప్పాను. అలాగే గురుచరిత్ర రోజుకు 2 అధ్యాయాలు లెక్కన గ్రూప్ పెట్టి వాళ్ళు బాగా వచ్చేయాలి, వాళ్ళకి నోటికి వచ్చేయాలని రోజుకు ఒక అధ్యాయం పెట్టాను. అది ఒక రౌండ్ అయిపోయింది. మళ్ళీ రెండో రౌండ్ 2 అధ్యాయాలు చదవండి అమ్మా అని చెప్పాను, అని తప్పులు లేకుండా చదవాలి అని పెట్టాను. అలా గురు చరిత్ర కూడా ప్రతిరోజు 2 అధ్యాయాలు లెక్కన గత 4 సంవత్సరాలుగా అది కూడా జరుగుతుంది. గురు చరిత్ర, సిద్ధమంగళ సూత్రం, అలాగే దత్తస్తవం, అలాగే దత్తబిడ్డల యొక్క ఆన్లైన్ క్లాసులు, అలాగే ఒక యూట్యూబ్లో ఇలాగా మీలాంటి ప్రేక్షక దేవుళ్ళు నన్ను ఆదరిస్తున్నారు, నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మీ అందరు నిజంగా ఎన్ని 100,000 కోట్ల నమస్కారాలు పెట్టినా నిజంగా మీ అందరి రుణం నేను తీర్చుకోలేమో అనిపిస్తుందమ్మా. చాలా చాలా థ్యాంక్ యూ అమ్మ మీ అందరికీ. అలానే అన్ని గ్రూపులు పెట్టి అంతమందితో నేను అందరినీ సమన్వయం చేసుకొని అందరితో ప్రేమతో మాట్లాడుకుంటూ ఆ గ్రూప్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమున్నాము అని సపోర్ట్ చేసి అందరి బాధలు కన్నీళ్లు తుడిచే గ్రూపే మన దత్తబిడ్డల గ్రూప్ అండి. ఇంకా శ్రీపాదుల చరితామృతం కూడా ఒకసారి అయిపోయింది, అంటే ఇంచుమించు 6 months పట్టింది ఆ పారాయణానికి విశ్లేషణ అవన్నీ చెప్పుకుంటూ. ఈరోజు గురువారం అనిపించింది శ్రీపాదుల చరితామృతం చెప్తే మళ్ళీ బాగుండు అనుకున్నాను. ఆ గ్రంథం లేదు నా దగ్గర, లండన్లో. చూడండి స్వామి ఎంతటి అనుగ్రహం ఇస్తారో. నా దగ్గర బుక్ లేదు ఇక్కడ. నేను కొన్ని బుక్సే తెచ్చుకున్నాను. సచ్చరిత్ర కూడా ఇక్కడే ఉంది, మన కోడలు వాళ్ళ ఇంట్లోనే ఉంది, బాబుకి పంపించినాను, ఇక్కడే ఉంది. నేను కొన్ని అంతే లగేజ్ కదా అని మాణిక్ ప్రభు, అక్కలకోట, ఇంకొక 2-3 బుక్స్ ఇవన్నీ తెచ్చుకున్నాను తప్ప శ్రీపాదుల చరితామృతం తెచ్చుకోలేదు. అంటే చెప్పేశాను కదా గ్రూప్లో, మళ్ళీ ఇప్పుడే అవసరం రాదు, మళ్ళీ ఇండియా వచ్చాక చెప్పుకుందాం, నేను చదువుతాంలే పారాయణం అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఒక్కరోజు సడన్గా పారాయణం చేపిస్తే పారాయణం మళ్ళీ చెప్తే బాగుండు కదా, నేను ఒకసారి చదివితే బాగుండు కదా అని మనసులో అనిపించింది. నేను అడిగిందే తర్వాగా శ్రీపాదుల స్వామి అలా తీర్చేస్తాడండి, ఇట్టే తీర్చేస్తాడు. ఆ నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా ఉంది, 100% నమ్ముతాను. ఎందుకంటే అమ్మ అడిగితే కాదని నా బిడ్డ కాదు, నా బిడ్డ దత్త శ్రీపాదవల స్వామి కాదు అన్నాడు. అలాగే స్వామి కాదన్నాడు, నా కడుపులో పెట్టిన నా బిడ్డ కాదన్నాడు అనమాట. చాలా అదృష్టవంతురాలు నేను నిజంగా. ఇట్లా భగవంతుడి మనల్ని పొందాను. అలాగే నా బిడ్డలు కూడా నాకు అంత సపోర్ట్ చేస్తున్నారంటే చాలా అదృష్టంగా భావిస్తాను. సరే అయితే ఉమా పిఠాపురంకి వెళ్ళింది, భీమవరంలో ఉమా ఉంది కదా, తను పిఠాపురం వెళ్తే ఎందుకో కాల్ చేస్తే అమ్మ పిఠాపురంలో ఉన్నాను అంది. అవునా తల్లి, నాకు ఒక బుక్ కొనుక్కొస్తావా, నా బుక్ ఎలా వస్తుందో అది కూడా నేను ఆలోచించలా. ఒక శ్రీపాదవసం బుక్ కొనుక్కొస్తావా అంటే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, నాకు ఎక్కడ గుడివాడి ఇంట్లోనూ చాలా ఉంటాయి, పాప దగ్గర పెట్టాను, అలాగే నేను సిడీలో ఉంటాను అక్కడ పెట్టాను, అవన్నీ పెట్టా, కానీ ఇక్కడ లేదు కదా. సరే ఎవరో ఒకరు వస్తారు, లండన్కి ఎలా బుక్ వస్తుంది, ఇదే నా తపన. కానీ సరేలే స్వామి అనుకుంటే ఎలాగైనా చేరుస్తారులే అనుకున్నాను. అయిన తర్వాత తను వాళ్ళు దారిలో వస్తూ నా గురించి మాట్లాడుకున్నారంట. అమ్మకి కొంచెం నోట్లంతా మాట్లాడే అల్సర్స్ వచ్చాయి, అమ్మకి ఏదైనా మందులు పంపించాలన్నా కూడా పాపం కొరియర్ ఏమన్నా చేద్దాము ఎంతైనా పర్వాలేదు అనుకుంటూ ఉంటే అమ్మేమో అడ్రస్ చెప్పట్లేదు వద్దులే అంటుంది అని వాళ్ళు కారులో వస్తూ పిఠాపురం చూస్తూ మాట్లాడుకున్నారంట. అందులో ఒక తల్లి వాళ్ళ బాబుకు పెళ్ళి ఆ మాటలు మాట్లాడుకుంటూ, అయ్యో ఎందుకమ్మా, మా బాబు లండన్లో చదువుకుంటాడు, మరి అమ్మకి ఏం కావాలి అది పంపించు అని అన్నారట ఆవిడ తల్లి. ఆమె ఎంత గొప్ప పుణ్యాత్మురాలు. ఎందుకంటే 1 kg కూడా మనకు ఎవరు పట్టుకురారు, అలా ఉంటాయి. ఎవరి లగేజ్ వాళ్ళదే కదా. అలాంటి సందర్భంలో ఆవిడ ఆ మాట అనగానే ఉమాకి ఇంకా ధైర్యం వచ్చేసి ఆ బుక్కు, తర్వాత వచ్చి స్వామి ఫోటో ఒకటి, తర్వాత 15 kg లగేజీ, నాకేమేం కావాలో అవన్నీ కొంచెం చెప్తే నేను అన్నీ అనుకోలేదు యాక్చువల్గా, కానీ అవన్నీ అయితే వాళ్ళ అబ్బాయి వాళ్ళు కొరియర్ పంపించుకొని మన లగేజీ పాపం తీసుకొచ్చారు. అది నాకు చాలా బాధ వేసింది. ఇంకా నేను కొంచెం చాలమ్మా అంటే కూడా ఇంకా అలా ఒకదాని మీద ఒకటి అలా వచ్చేసింది. మొత్తం లగేజీ గురించి నేను సంతోషపడలేదు, కానీ నాకు స్వామి శ్రీపాదుల స్వామి నేను అనుకున్న వారం రోజుల్లోకి పిఠాపురం నుంచి ఉమాతో నాకు లండన్ పంపించారు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. నిన్నగాక మొన్న వచ్చింది. ఈరోజు గురువారం పారాయణం చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంట్లో ఒక 3 hours పడుతుంది కదా ఒకరోజు పారాయణం. సరే దాన్ని భక్తి శ్రద్ధలతో చేయాలి,
పిల్లలతో ఇట్లా కుదరట్లేదు అని మనసులో అనుకుంటూ ఉన్నాను. అనుకుంటూ ఉండి సరే కానీ చూద్దాం అని మనసులో అనుకుంటే స్వామి ఏం చేశారంటే, ఈ రోజు నుంచి నువ్వు ఆన్లైన్లో అందరికి మన గ్రూప్ ఉంది కదా, దాంట్లో అక్కడ కూడా మనది అయిపోయింది ఆల్మోస్ట్, జస్ట్ ఇంకొక 1 చాప్టర్ ఉంది అంతే. కాబట్టి ఈరోజు గురువారం మొదలుపెట్టు అని చెప్పేసి ఈరోజు గురువారం మొదలుపెట్టించారండి. మళ్ళీ దానికి విశ్లేషణ చక్కగా ఆ శంకర భట్ ఎవరు, తర్వాత ఆ శంకర భట్ ఎవరెవరిని కలుసుకున్నారు ఏమని చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మనం చదవడం కంటే కూడా ఒకసారి వింటే అద్భుతంగా ఉంటుందన్నమాట ఆ యొక్క చరిత్ర అమృతం అన్నమాట. వాళ్ళకి అది మనం ఎన్నిసార్లు చదివినా ఆ గ్రంథం అర్థం కాదు, చాలా మంది కూడా అర్థం కాదు. కానీ ఎవరి ద్వారా వింటే చాలా బాగా అర్థమవుతుంది. ఇందాక సాయంకాలం 8ంటికి గ్రూప్లో అనౌన్స్ చేసి, అమ్మ ఈరోజు నుంచి శ్రీపాదంలో చరితామృతం చెప్తానమ్మా అని చెప్తే వాళ్ళందరూ అంటే ఆల్రెడీ ఆ గ్రూప్లో ఒక 5-6 మంది థాట్ పెట్టుకున్నారు, అయ్యో అమ్మ చరితామృతం చెప్తే బాగుండు కదా అమ్మ నోటితో ఒకసారి వింటే బాగుండు కదా అని కొత్త వాళ్ళు పాపం చేరినారు కదా, వాళ్ళు అనుకున్నారట. వాళ్ళ బలమైన సంకల్పం నా మనసులో దూరి స్వామి చరిత్ర నాకు అక్కడి నుంచి రప్పించుకొని ఈ రోజు మొదలుపెట్టేలాగా చేసి వాళ్ళందరినీ వినిపించేలాగా చేస్తున్న శ్రీపాదుడికి మరి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోవాలి? నిజంగా భగవంతుడి రుణం ఏమిచ్చి నా రుణం తీర్చుకోలేమండి. తల్లి రుణం, భగవంతుడి రుణం, గురువు రుణం తీర్చుకోలేని. మనం ఏదో అనుకుంటా, నేను తల్లి రుణం అనుకుంటా, నేను నా తల్లికి ఏమైనా చేస్తా, తల్లి రుణం తీర్చుకుంటా ఉంటా, అస్సలు తీర్చుకోలేము. అలాగే మనం జ్ఞానం వైపు నడిపించే గురువు ఆ యొక్క ఆయన రుణం కూడా మనం తీర్చుకోలేము అనమాట. ఇంకా భగవంతుడు సృష్టి ఇచ్చి మనకు అన్ని అవకాశాలు ఇచ్చి మనల్ని మోక్ష మార్గానికి పయనానికి ఆయన నిజంగా తోడు నీడైన కర్త హర్త భర్త అయిన ఆ భగవంతుడికి ఎన్ని వేల కృతజ్ఞత ఇస్తే నువ్వు ఏమి తీర్చుకోగలుగుతాము నిజంగా కదా అనిపించింది. అయితే ఈరోజు అత్యంత అద్భుతంగా ఆ చరిత్ర వాళ్ళ సంకల్పంతో ఈరోజే నేను మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎందుకు చేపిస్తున్నారంటే, స్వామి మీరెవరైనా శ్రీపాదవల్లభ చరితామృతం వినాలి అనుకుంటే 3 నుంచి 4 వరకు రేపటి నుంచి మళ్ళీ ఆన్లైన్ క్లాస్లో ఈ చరితామృతం విశ్లేషణ జరుగుతుంది. తప్పకుండా వినండి. తప్పకుండా స్వామి దర్శనం ఇవ్వకుండా ఉండరు, మీ పనులు అవ్వకుండా ఉండవండి. నిజంగా చెప్తున్నాను. అప్పుడు ముందు చదివినప్పుడు కూడా ఎంతో మందికి ఎన్ని రకాలుగానో అయ్యాయి. అంటే ఏం పనులు, మనం ఏదో దొంగతనం చేసేయాలా, 1 కోటి రూపాయలు వచ్చేయాలా, ఇలాంటి అధర్మాలు కాదు. ధర్మమైన బద్ధకంతో మనం దాన్ని మన కోరిక అడిగితే స్వామి తప్పకుండా తీరుస్తారు. ఎందుకంటే ధర్మమే భగవంతుడే ధర్మం కదా. కాబట్టి నువ్వు ధర్మబద్ధమైన ఏ కోరికైనా సరే, ఈ శ్రీపాదుల చరితామృతం అని నేను చెప్పను, మహాత్ముల చరిత్రలు కావచ్చు, ఒక భగవద్గీత కావచ్చు, ఒక రామాయణం కావచ్చు, ఏదైనా సరే నీ సంకల్పం గట్టిగా ఉంటే ఖచ్చితంగా నీ పనులు అవుతాయమ్మా. అందుకోసమని మీరెవరైనా ఈ యొక్క శ్రీపాదవుల చరితామృతం మేము కూడా వినాలమ్మా గ్రూప్లో అనుకుంటే తప్పకుండా 9490877575కు ఫోన్ చేయండి. ఖచ్చితంగా నేను అంటే జయగురుదత్త అని పెట్టి ఫోన్ అంటే మర్చిపోయినా, ఇక్కడ ఉంటాను కదా, వాయిస్ కాలే అనమాట. అందుకని ఫోన్ కూడా వద్దు, మీరు జయగురుదత్త అమ్మ అని పెట్టండి. ఆ యొక్క అంటే వాట్సాప్ నెంబర్ కూడా ఇదే కాబట్టి నేను ఖచ్చితంగా గ్రూప్లో యాడ్ చేస్తాను. మధ్యాహ్నం అయితే 3 నుంచి 4 వరకు అద్భుతంగా మనం శ్రీపాద వల్లభ స్వామి లీలలు, ఆయన చరితామృతాన్ని అద్భుతంగా మనం పారాయణ చేసుకుందాం నాన్న. అందుకోసమనే స్వామి ఈరోజు మా కోడల రూపంలో దూరి చెయ్యని, నాకు కొంచెం బద్ధకం వచ్చింది, రాత్రి అయిపోయింది కదా మాకు, ఇప్పుడు రేపు చేస్తాం లేరా అనుకుంటే, కాదు నువ్వు తొందరగా రా అండి. మరి ఇది కూడా ఏంట్రా బాబోయ్ అనుకున్నా. తను ఆల్మోస్ట్ అడగదు, ఎందుకంటే తను పాపం బిజీ కదా, అందుకని అడగదు అనమాట. అలాంటిది ఎందుకు స్వామి దూరిచి అడిగిచ్చాడేమో, నేను కూడా కొంచెం కూడా ఆలస్యం చేయకుండా గబగబా వచ్చేసి చెప్పేస్తాను చెప్పి ఎందుకంటే ఈ గ్రూప్ గురించి ఇన్ని కోట్ల నామం జరిగింది కాబట్టి అద్భుతమైన శక్తులంతా చదువుతున్నారు సిద్ధమంగళ స్తోత్రాన్ని అని మీతో పంచుకోవాలని చెప్పేశానని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది బంగారులు. అందుకని మీరందరూ కూడా తప్పకుండా సిద్ధమంగళ స్తోత్రం గ్రూప్లో చేర్చమని కానీ, ఎందుకంటే ఈ నామం ఇంకెన్ని కోట్లకి వెళ్తుందో నాకైతే తెలియదు, కాబట్టి ఇది ఎన్ని ఏం చేస్తారా అని తెలీదు. కాబట్టి ఇంత శక్తివంతమైన గ్రూప్లో చేరి ఆ దత్తుడంటే ఎవరో, ఎందుకంటే దత్తానుగ్రహం కలగాలంటే కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటేనే కలుగుతుంది. ఆ పాప రాశి అంతా పోయి పుణ్యరాశి, అది కూడా గుట్టలుగా పుణ్యరాశి పడినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగుతుంది అని మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి సిద్ధమంగళ స్తోత్రాన్ని అత్యంత అద్భుతంగా
మీరు వినే అవకాశాన్ని స్వామి కలిగిస్తున్నారు మనకి. చెప్పే అదృష్టాన్ని నాకిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోండి నాన్న. మళ్ళీ ఎక్కువ అయిపోతే, రోజులు అయిపోతే మళ్ళీ మీకు అర్థం కాదు. అందుకని ఫస్ట్ జస్ట్ ఇవాళ ఇంట్రడక్షన్ చెప్పాను. రేపటి నుంచి ఖచ్చితంగా మొత్తం అధ్యాయాలు ఉంటాయి కాబట్టి రోజు మీకు అత్యంత అద్భుతంగా అర్థమయ్యే శైలిలో స్వామి నాతో చెప్పిస్తారు. నేను చెప్తాను అన్నాను, నేను చెప్పను, నేనెవరు చెప్పడానికి? స్వామి ఆయన లీలలు ఆయనే చెప్పుకుంటారు. ఎందుకంటే సచ్చరిత్రలో హేమాద్రి పంతునైతే వాడు నిమిత్త మాత్రుడు, వాడు అహంకారాన్ని వదిలి నా పాదాల దగ్గర పెట్టి నా సత్యతో నేనే రాయించుకుంటాను అని బాబా చెప్పినట్లు, షిరిడి సాయినాథుడు చెప్పినట్లాగా నిజంగా నా అహంకారాన్ని, నా గర్వాన్ని శ్రీపాద వల్లభ పాదాల దగ్గర పెడితేనే కానీ నాకు ఇలా మహాత్ముల చరిత్రలు, మహాత్ముల యొక్క లీలలు చెప్పే అనుగ్రహం అందరికీ రాదు. అలాంటి అవకాశం స్వామి నిజంగానే ఈ బిడ్డను ఎన్నుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇందులో పాల్గొని మీరందరూ కూడా ఈ యొక్క చరితామృతాన్ని వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సిద్ధమంగళ సూత్రాన్ని, దత్తస్తవాన్ని దీన్ని అత్యంత అద్భుతంగా చెయ్యండి. చాలా అద్భుతం. ఇందాకే నాది ఒక దీంట్లో ఒక వీడియోలో ఎప్పుడుదో చూస్తే, అమ్మ మీరు శ్రీపాదవల స్వామి చెప్తున్నారు కదా, మరి బాబాని ఎందుకు తీసుకొచ్చామని ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు. ఇది ఒకటి పాత వీడియో అనుకుంటా. నా దృష్టిలో బాబా వేరు కాదు, శ్రీపాద స్వామి వేరు కాదు, దత్తుడు వేరు కాదు, అసలు భగవంతుడు వేరు కాదు. అందరూ ఒక్కటే మహాత్ముడు, అందరూ ఒక్కటే భగవంతుడు, ఉన్నదే అదే శక్తి అని నా భావన. కాబట్టి ఎవరి భావనలు వాళ్ళకు ఉంటాయి. మీరు ఇట్లా సందేహాలతో చదవకుండా ముందు విశ్వసించండి, ముందు నమ్మండి. శ్రద్ధ, భక్తి, శ్రద్ధ, శబూరి అది ఉంటే స్వామి మనల్ని ముందుకు నడిపిస్తాడమ్మా. అందుకని మీకెవరైనా అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన గ్రూప్లో జాయిన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై గురుదేవ దత్తమ్మ.